నాగోల్ మెట్రో స్టేషన్ నుంచి ఒక 50 మీటర్స్ ముందుకు రాగానే ఒక లెఫ్ట్ వస్తుంది. ఆ లెఫ్ట్ తీసుకొని కొంచెం లోపల రాగానే శ్రీ బాలాజీ మట్టి గణేష్, ఇది ఒక షెడ్. మరి ఇక్కడ పక్కకి ఇంకో షెడ్ ఉంది. ఫ్రెండ్స్, ఇక్కడైతే హోల్సేల్లో అయితే మనకు వినాయకులు దొరుకుతున్నాయి. కాకపోతే నెక్స్ట్ మంత్ 20 నుంచి అయితే స్టార్ట్ అవుతుందంట. ఇంకా లోపలికి వెళ్తే పెద్ద వినాయకులు కూడా ఉన్నాయంట. చూద్దాం పదండి. ఇక్కడ చూసుకున్నట్టయితే మొత్తం వినాయకులే ఉన్నారు ఫ్రెండ్స్. ఇక్కడ ఖాళీ హోల్సేల్లోనే దొరుకుతుంది, రిటైల్లో అయితే మనకు దొరకదు వినాయకులు. ఇక్కడ రైట్ సైడ్లో చూసుకున్నట్టయితే పగడి వినాయకులను అయితే పెట్టారు ఫ్రెండ్స్. వినాయకుని హైట్ వచ్చేసి 3.5 to 4 feet దాకా ఉంటుంది. ఇక్కడ వినాయకులను అయితే పేపర్తో ప్యాక్ చేసి పెట్టారు ఫ్రెండ్స్. ఎందుకంటే పక్కకే రోడ్ ఉండడం వల్ల ఆ దుమ్ము ధూళి వినాయకునికి వేసిన పెయింటింగ్ మీద పడడం వల్ల నల్లగా అవుతుందని చెప్పి పేపర్తో ప్యాక్ చేసి పెట్టారు. కాకపోతే ప్రతి ఒక్క డిజైన్లో ఒక వినాయకుని అయితే ఓపెన్ చేసి పెడతారు. ఇక్కడ చూసుకున్నట్టయితే బుజ్జ గణపయ్య, కాకపోతే పైన కిరీటం వచ్చింది ఫ్రెండ్స్. ఇక్కడ పక్కకు చూసుకున్నట్టయితే సేమ్ డిజైన్, కాకపోతే ఇక్కడ పగిడి ఇచ్చారు. ఇంకొంచెం పక్కకైతే వెళ్ళి చూద్దాం ఫ్రెండ్స్. ఇంకా లోపలికి చాలా వినాయకులు ఉన్నాయి. చూసినట్టయితే ఇవన్నీ వినాయకులే ఫ్రెండ్స్. ఓన్లీ బంకమట్టి వినాయకులు, అన్నీ వచ్చేసి ఓన్లీ బంకమట్టి వినాయకులు. ఇక్కడ ఒక వినాయకుడు ఓపెన్ చేసి ఉంది, చూద్దాం. ఇక్కడ కూడా పగడితో ఉంది, పగడి వినాయకుడు. చూసుకున్నట్టయితే స్టాక్ చాలా ఉంది. ఎవరికైనా కావాలంటే నెక్స్ట్ మంత్ 20 నుంచి స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. June 20 కూడా ఒక్కొక్క వినాయకుడు. ఈ చిన్న వినాయకుడు అయితే వచ్చేసి 25 రూపీస్ అంట ఫ్రెండ్స్. అలాగే కొంచెం పక్కకు చూసుకుంటే ఈ వినాయకుడు 28 రూపీస్ అంట. 28 రూపాయలు, 25 రూపాయలు ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇందులో ఏ వినాయకుడైనా 45 రూపీసేనంట ఫ్రెండ్స్. కాకపోతే ఇది ఓన్లీ హోల్సేల్ వాళ్ళకి, రిటైల్ అయితే ఇక్కడ ఉండదు ఫ్రెండ్స్. పక్కకి ఇంకో షెడ్ ఉంది, ఆ షెడ్లోకి వెళ్ళి అయితే చూద్దాం పదండి ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకున్నట్టయితే ఏనుగులకి పెయింటింగ్ వర్క్ అయితే నడుస్తుంది. మట్టి వాటర్ బాటిల్, మట్టి కుండలు, పచ్చడి నిల్వ చేసుకునే కుండలు. లోపలికి వెళ్ళి చూసుకున్నట్టయితే ఇక్కడ కృష్ణుని విగ్రహాలు. ఇక్కడ లోపలికి వెళ్ళి చూసుకున్నట్టయితే చిన్న విగ్రహాలు, పెద్ద విగ్రహాలు, అలాగే రకరకాల డిజైన్లో వినాయకులు అయితే ఉన్నాయి. ఎవరికైనా కావాలి అంటే హోల్సేల్లో నెక్స్ట్ మంత్ June 20 నుంచి ఇక్కడ అమ్మడం స్టార్ట్ చేస్తారు అంట ఫ్రెండ్స్. వినాయకుని గురించి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి. ఎందుకంటే ఇప్పుడిప్పుడే నేను వాయిస్ ఇవ్వడం నేర్చుకుంటున్నాను ఫ్రెండ్స్. నేను చెప్పడంలో ఏదైనా తప్పులుంటే కామెంట్ చేయండి, నేను ఆ తప్పుల్ని సరి చేసుకుంటాను. ఇంతటితో వీడియో అయితే ఎండ్ చేసేస్తున్నాను. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఓ మై గణేష్.